హాయ్ ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఊహాస్ డైలీ రెసిపీస్. ఈరోజు వెజిటేబుల్ కిచడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్ పెట్టుకొని బౌల్లో ఆయిల్ గీ యాడ్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇష్టం ఉంటే. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నానబెట్టిన చనా దాల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే బీన్స్, క్యారెట్ వేసుకున్నా. అవి అయితే కొంచెం టైం పడుతుంది కదా కుక్ అవ్వడానికి. అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడికించిన తర్వాత పొటాటోస్ యాడ్ చేసుకున్నా. పొటాటోస్ తర్వాత ఫ్రోజన్ బఠానీ ఉంటే అది కూడా యాడ్ చేసుకున్నా. అవి అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని వాటిని బాగా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసుకొని అవి ఉడకడానికి తొందరగా మగ్గడానికి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి అవి ముక్కలన్నీ ఉడికేదాకా బాగా కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం కసూరి మేతి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా ఫ్రై అయిన దాకా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మీల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. మీల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి వాటిని హాట్ వాటర్ని పిండేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత అవి వేసిన తర్వాత నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేలాగా ముక్కలన్నీ మంచిగా కలిసేలాగా చూసుకొని సాల్ట్ ఇప్పుడే చూసుకొని సరిపోతే ఓకే, సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లోనే. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని రైస్ కుక్ అయ్యేదాకా కుక్ అవ్వనివ్వండి. వన్స్ రైస్ కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి కిచడీ రెడీ. ఇందులోకి రైతా బాగుంటుందండి, ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఊహాస్ డైలీ రెసిపీస్. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.